నేను ఫస్ట్ టైం డిగ్రీ కాలేజ్లో చూసినాను. నేను ఒక సెమినార్ హాల్లో పోయేటప్పుడు తను ఆపోజిట్తో వచ్చేటప్పుడు నేను కూడా సడన్లీగా తను కనపడడం కానీ ఆ ఫేస్లో ఒకరికొకరు చూసి ఆ ఎక్స్ప్రెషన్ కానీ హ్యాపీనెస్ కానీ నాకంటే అంటే చాలా బాగా నచ్చింది. సిరీలో వచ్చేసి నాకు తన అండర్స్టాండింగ్, తన కేరింగ్ అంటే చాలా ఇష్టము. వేరే వాళ్ళతో మాట్లాడే విధానం కానీ తనంటే నాకు చాలా ఇష్టము. ఫోన్ కాల్స్లో కానీ మాట్లాడే మాటలు విధానం హ్యాపీనెస్ అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఫైనల్లీ మా ఇద్దరికి మ్యారేజ్ జరగబోతున్న ఉత్సాహంలో హ్యాపీనెస్ ఏమంటే లైఫ్లో తనను బాగా హ్యాపీగా చూసుకుంటానని, తర్వాత తను అండర్స్టాండింగ్ నేను అండర్స్టాండింగ్ ఇద్దరము కలిసిమెలిసి హ్యాపీగా జీవిస్తున్నాను. ఫైనల్లీ ఐ లవ్ యూ సో మచ్ సిరి. యాక్చువల్గా చెప్పాలంటే జైను నేను కాలేజీలో చూశాను. తనంటే నాకు ఇష్టం అనేది పెరిగింది, చూడగానే నచ్చాడు. తర్వాత ఇష్టం అనేది పెరిగింది. తనని ఫోన్లో మాట్లాడాను, కానీ ఫోన్లో మాట్లాడుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తున్నది. ఎందుకంటే తర్వాత మా పేరెంట్స్కి చెప్పిన తర్వాత ప్రేమ అని పెరిగింది. ఆ తర్వాత మా పేరెంట్స్ని ఒప్పించాను, మా పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు. తను నా లైఫ్లోకి వచ్చిన తర్వాత ఒక నమ్మకం అనేది ఉంది. తన బిహేవియర్ కూడా చాలా బాగుంది. తను నన్ను చూసుకుంటాడని నాకు చాలా హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నాను. అందుకే జై అంటే నాకు చాలా ఇష్టం. కొత్తగా నాకేమైందో వింతగా ఏదో మొదలైందో అంతగా నాకర్థం కాలేదే. మెరుపులా నీ చూపే మందో చినుకులా నాపై వాలిందో మనసిలా నీ వైపే తిరిగిందే. ఇంకో ఆశ రెండో ధ్యాస లేకుండా చేసావు, మాటల్లేని మంత్రం వేసి మాయలోకి తోసావు. నా కోసం మారావా నువ్వు,